సో ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లోనే మల్టీగ్రెయిన్ అట్ట ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అండ్ మనం బయట కొనాలంటే బయట ఎలా తయారు చేస్తారో ఏందో మనకు తెలియదు కదా. సో మన చేతులతోనే మనమే తయారు చేసుకుంటే హెల్దీగా ఉంటుంది. ప్లస్ మన చేతులతో మనం తయారు చేసుకోవాలి. వీడియోలు మొత్తం చూపిస్తా. ఇది నేను ఫస్ట్ టైం కాదు, ఇది సెకండ్ టైం అనమాట. సో ఫస్ట్ గోధుమలు తీసుకున్నాను. ఇవన్నీ డిమార్ట్లో దొరుకుతాయి, మీకు అవైలబుల్ ఎక్కడ ఉంటే అవి అక్కడ తీసుకోండి. బట్ నేనైతే ఇవన్నీ డిమార్ట్లో తీసుకున్నాను అనమాట. సో నేను ఒక బాక్స్ కొలత తీసుకున్నాను. ఆ బాక్స్ కొలతలతో 2 బాక్సులు గోధుమలు తీసుకున్నాను. అండ్ వచ్చేసి మెజర్మెంట్ కప్స్ అంటారనమాట. ఇది మీషోలో, అమెజాన్లో అవైలబుల్ ఉంది. నేనైతే మీషోలో తీసుకున్నా. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అనమాట. సో ఈ మెజర్మెంట్ కప్తో నేను అన్ని పప్పులు కలిసినది 250, అంటే ఇది 250 ml, దాంట్లో పావు అన్నమాట తీసుకున్నాను. అండ్ అదే మెజర్మెంట్తో రాగులు, జొన్నలు, పెసర్లు, శనగలు, ఇవన్నీ 250 mlకి నేను 100 grams అట్లా తీసుకున్నాను అనమాట, అన్నీ కలిపి. తర్వాత సజ్జలు, అండ్ ఇవి వచ్చేసి ఉలవలు అనమాట. అండ్ ఇవి వచ్చేసి స్వీట్ కార్న్ అనమాట. అండ్ ఇవన్నీ ఒక దాంట్లో వేసుకున్నాను. ఓవరాల్ ప్రాసెస్ అంతా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత దీంట్లో నేను ఇదంతా ఒకసారి వాష్ చేస్తున్నా, ఎందుకంటే ఇదంతా డస్ట్ ఉంటుంది కదా. దానికోసం నేను అంతా వాష్ చేస్తాను అనమాట. సో ఇదంతా నీళ్ళు పోసుకొని నేను 2 times వాష్ చేసుకున్నాను. సో వాష్ చేసుకున్న తర్వాత బాగా ఎండ వస్తుంది కదా, పొద్దున్న ఆరేస్తే సాయంత్రానికి ఎండేలాగా బాగా ఎండ వచ్చిన దగ్గర మనం ఇది ఎండబెట్టుకోవాలి. సో ఆ సాయంత్రానికి ఎండిపోతాయి అన్నమాట. చూసారు కదా నేను ఎట్లా ఎండబెట్టున్నానో. ఒక పంచ్ వేసాను అనమాట. ఆ పంచ్ మీద నేను వాష్ చేసుకున్నా కదా గోధుమలు, ఆ గోధుమలన్నీ నేను ఎండబెట్టినాను అనమాట. అట్లా మొత్తం పల్చగా అనుకొని ఎండబెట్టుకోవాలి. సో కొంచెం త్వరగా ఆరుతుంది అనమాట. సో సాయంత్రానికి మొత్తం ఎండిపోయింది అనమాట శుభ్రంగా. ఎంత బాగా ఎండితే అంత బాగా పిండి అనేది వస్తుంది అనమాట. సో మొత్తం ఈ ఓవరాల్ ఎండిపోయింది కదా. తర్వాత లాస్ట్లో ఓట్స్ వేసుకున్నాను అనమాట. అంటే ఓట్స్ అయితే మనం కడిగి వేయలేం కదా, మనం కడిగి వేసినా కూడా ఓట్స్ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట వాటర్తో పాటు. సో నేను ఇదంతా కడిగి వేసిన తర్వాత ఎండిపోయిన తర్వాత లాస్ట్లో ఓట్స్ కలుపుకున్నాను. ఓట్స్ అనేది మన ఇష్టం అనమాట. నేను ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నానో ఆ 1 కప్పు నిండుగా ఓట్స్ వేసుకున్నాను అనమాట లాస్ట్లో. సో ఓట్స్ అనేది మీ ఆప్షన్ అనమాట. ఇది కంపల్సరీ వేసుకోవాలా అంటే లేదు, అది మీ ఆప్షన్ అనమాట. ఎవరైనా డైట్ ప్లానింగ్ చేస్తారు కదా, వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ హెల్తీ కూడా ఓట్స్. సో నేనైతే డైట్ అనే కాదు, బట్ ఓట్స్ వేసుకుంటే కొంచెం చపాతీ టేస్ట్ కూడా బాగుంటుంది. సో అందుకోసం నేను ఓట్స్ వేసుకున్నాను. సో అది కూడా మీ ఆప్షన్, వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు అనమాట. క్యారెట్ అండ్ సొరకాయ తురిమింది నేను చపాతీలో కలుపుకున్నాను అనమాట, వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో మీ ఇష్టం, మీ ఫేవరెట్ ఏదైతే అది మీరు వేసుకొని తినొచ్చు, లేదా ప్లెయిన్ కూడా తినొచ్చు. బట్ నేనైతే ప్లెయిన్గా తినకూడదు, కొంచెం హెల్తీగా తినాలి అనుకుంటున్నాను కాబట్టి క్యారెట్ అండ్ సొరకాయ తురుముకొని వేసుకొని మొత్తం మెత్తగా కలుపుకున్నాను అనమాట. సో కలుపుకున్న తర్వాత ఒక 5 minutes అట్లా పెట్టారు పక్కన. 5 minutes తర్వాత చపాతీ చేసుకుంటే చూడండి ఎంత బాగుందో. చూడడానికి టేస్టీ కూడా చాలా బాగుంది. తింటే మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇది అయితే మన చేతులతో మనం తయారు చేసుకొని మనం హెల్తీగా తయారు చేసుకొని తిని మనము బాగుంటాము. అండ్ మన చేతులతో చేసుకున్నది కాబట్టి మనం హెల్తీగా కూడా ఉంటాం అనమాట. సో బయట కొనుక్కొని తెచ్చుకునే కంటే మనం ఇంట్లోనే తయారు చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడు జనరేషన్ కూడా ఎలా ఉందంటే బయట అంతా కల్తీతో నడుస్తుంది. కల్తీ ఫుడ్, కల్తీ ఇవన్నీ సామాన్లు కూడా అన్ని కల్తీ దొరుకుతున్నాయి. సో మనమే ఇంట్లో ఇలా కొనుక్కొని చేసుకుంటే ఎంతో హెల్తీగా, ఎంతో టేస్టీ అనమాట. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఒక్కసారి మీకు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందని చెప్పి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.